హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం ఇన్ఈక్వాలిటీస్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇన్ఈక్వాలిటీస్లో ప్రీవియస్గా వచ్చినటువంటి రైల్వే ఎగ్జామ్స్లో ఇన్ఈక్వాలిటీస్ చాప్టర్ ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఒక స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్లో మనకి ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించి కొన్ని ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ అనేది ఇచ్చాడు. దాంట్లో కంక్లూజన్లో ఏ కంక్లూజన్ ట్రూ అవుతుందో మనం చెక్ చేయాలి. సో z గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు y గ్రేటర్ దెన్ p ఈజ్ ఈక్వల్స్ టు q లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దెన్ s అని చెప్పేసి ఇచ్చాడు. ఇప్పుడు ఈ కంక్లూజన్స్లో ఫస్ట్ కంక్లూజన్ p గ్రేటర్ దెన్ s అన్నాడు. సో pకి sకి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి. pకి sకి మధ్యలో రిలేషన్ చూస్తున్నప్పుడు p గ్రేటర్ దెన్ s అవ్వాలి. సో చూడండి, pకి sకి మధ్యలో గ్రేటర్ దెన్ సింబల్ ఉందా? గ్రేటర్ దెన్ సింబల్ ఉంటేనే మనకి లాజిక్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ లేదు, లెస్ దెన్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే పీకి ఎస్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. నెక్స్ట్ జెడ్ లెస్ దెన్ క్యూ అంటున్నాడు. జెడ్కి క్యూకి మధ్యలో చూడండి, సో జెడ్కి క్యూకి మధ్యలో లెస్ దెన్ సింబల్ లేదు, గ్రేటర్ దెన్ సింబల్ ఉంది. సో ఇది కూడా వర్కౌట్ అవ్వదు. ఓకే, సో కంక్లూజన్ సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్ అండి. ఇప్పుడు ఏం చేస్తాం, బోత్ ఫాల్స్ కాబట్టి నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ అంటున్నాం. సో ఇప్పుడు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఓకే, రైట్. సో దీనికి సపరేట్గా తెలుగులో మనకు అవసరం లేదు, ఎందుకంటే స్టేట్మెంటు కంక్లూజన్ ప్రకటన తీర్మానాలను వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకి లెటర్స్లో రిలేషన్షిప్ ఇస్తాడు కాబట్టి దాన్ని తెలుగులో మార్చినా కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్ టీ గ్రేటర్ దెన్ జీ లెస్ దెన్ ఈ గ్రేటర్ దెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అన్నాడు. ఇక్కడ కంక్లూజన్ చూస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్, నెక్స్ట్ ఈ గ్రేటర్ దెన్ బి అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు మనం దేనికి మధ్యలో రిలేషన్ చూడాలి? ఈకి జెడ్కి మధ్యలో రిలేషన్ చూడాలి. ఈకి జెడ్కి మధ్యలో రిలేషన్ చూస్తున్నప్పుడు ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఉంది. మరి ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఈ రెండింటికి మధ్యలో ట్రూ అవ్వాలి అని అంటే కామన్గా ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ మాత్రమే ఉండాలి. కానీ ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఒకటే ఉందా? ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది. ఓన్లీ ఈజ్ ఈక్వల్స్ టు ఉంటేనే ట్రూ కదా. సో కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ ఈ గ్రేటర్ దెన్ బి అంట. ఇప్పుడు ఈకి బీకి మధ్యలో రిలేషన్ చెక్ చేస్తున్నా. ఈకి బీకి రిలేషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలి. ఉందా లేదా? ఉంది కాబట్టి సెకండ్ వన్ ట్రూ అండి. ఉంది కదా, అట్లీస్ట్ ఒక గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలి. సో అది మనకు సెకండ్ కంక్లూజన్లో వర్కౌట్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఓన్లీ సెకండ్ కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి. ఆప్షన్ 3లో ఉంది ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ అని. మీరు ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్స్ చూసినట్లయితే చాలా చాలా సింపుల్గా చేస్తారు. 1 సెకండ్లో ఆన్సర్ చేస్తామని జనరల్గా మనం చూస్తుంటాం కదా, సేమ్ ఎగ్జాక్ట్గా అలానే చేయొచ్చు అండి. వన్స్ రిలేషన్ ఎగ్జిక్యూషన్ అనేది అర్థమైతే మీరు చూడగానే ఆన్సర్ రైటా రాంగా అనేది చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే జీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పీ గ్రేటర్ దెన్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ గ్రేటర్ దెన్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లెస్ దాన్ డి అని అన్నాడు. సో ఇక్కడ కంక్లూజన్స్ చూడండి, 4 కంక్లూజన్స్ ఇచ్చాడు. దీంట్లో ఏది ట్రూ ఏది ఫాల్సో చూద్దాం. ఫస్ట్ పీకి డీకి మధ్యలో పీ గ్రేటర్ దెన్ డి అంట. సో పీకి డీకి మధ్యలో చెక్ చేస్తున్నప్పుడు గ్రేటర్ దెన్ ఉండాలి. ఉందా? కామన్గా చూస్తే అట్లీస్ట్ ఒక గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలి. ఉందా లేదా చూద్దాము. ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది కానీ ఇక్కడ లెస్ దాన్ వచ్చింది. పీకి డీకి మధ్యలో 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. వెనెవర్ 2 ఆపోజిట్ సింబల్స్ కనుక ఎలిమెంట్స్ మధ్యలో ఉంటే దెర్ ఈజ్ నో రిలేషన్ అని చెప్తాం కాబట్టి క్యాన్సల్. నెక్స్ట్ జీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. జీకి డీకి మధ్యలో మళ్ళీ రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంట. చూడండి, జీకి డీకి మధ్యలో చేస్తే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్, ఇక్కడ లెస్ దెన్ వచ్చింది. సో రిలేషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా, రిలేషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ జీ గ్రేటర్ దెన్ టీ అంట. జీకి డీకి మధ్యలో జీకి టీకి మధ్యలో గ్రేటర్ దెన్ ఉండాలి. మరి ఉందా? సో చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ కాబట్టి సో అట్లీస్ట్ ఒక గ్రేటర్ దెన్ సింబల్ ఉన్నా కూడా అది ట్రూనే అవుతుంది. ఎందుకంటే జీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పీ. ఈ జీకి టీకి మధ్యలో మీడియేటర్ ఎవరు అని అంటే పీ కదా.
సో పీ కామన్గా ఉంటాడు. అప్పుడు ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ చూసేటప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ సింబల్ ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు ఏది ట్రూ అవుతుంది అని అంటే గ్రేటర్ దెన్ సింబల్ ట్రూ అవుతుంది. ఓకే, సో కాబట్టి గ్రేటర్ దెన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ గ్రేటర్ దాన్ టీ అంట. ఎన్ అనేది గ్రేటర్ దాన్ టీ అంట. టీకి ఎన్కి మధ్యలో చూడండి, మరి టీ గ్రేటర్ దెన్ అన్నాడు కానీ ఎన్ గ్రేటర్ దెన్ అని చెప్పాడా? చెప్పలేదు, కాబట్టి క్యాన్సల్. అయితే కామన్గా ఆస్పిరెంట్స్కి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు టీకి ఎన్కి మధ్యలో టీ నుంచి ఎన్కి ఉంది రిలేషన్షిప్ ఇక్కడ, కానీ మనకి ఇక్కడ ఎన్ నుంచి ఇచ్చాడు కదా, దీన్ని ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అని అంటే చూడండి, దీన్ని రివర్స్ ఫార్మాట్లో రాసుకుంటాం. టీ లెస్ దాన్ ఎన్ అని, టీ లెస్ దాన్ ఎన్ అని రాస్తాం. ఎందుకంటే ఎన్ గ్రేటర్ దాన్ టీని ఎలిమెంట్స్కి మధ్యలో చేంజ్ చేస్తున్నాం. ఎలిమెంట్స్కి మధ్యలో మార్పు తీసుకొచ్చి ఎలిమెంట్స్ని చేంజ్ చేస్తే టీ లెస్ దాన్ ఎన్ అనేది వచ్చింది కదా, టీ లెస్ దాన్ ఎన్. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే టీకి ఎన్కి ఇప్పుడు కంపేర్ చేయండి. చూడండి, ఇక్కడ టీ గ్రేటర్ దాన్ ఉంది కానీ లెస్ దాన్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ అయింది. సో ఇప్పుడు ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్, ఓన్లీ 3 ఫాలోస్ అని చెప్పేసి చెప్తున్నాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ గ్రేటర్ దాన్ వై అని చెప్పి ఉందండి. ఇప్పుడు కంక్లూజన్స్ చూడండి, ఇక్కడ కంక్లూజన్స్ చెక్ చేస్తే హెచ్ లెస్ దాన్ ఎఫ్ అన్నాడు, సో వై లెస్ దాన్ ఎస్ అన్నాడు, డబ్ల్యూ లెస్ దాన్ టీ అంట, టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అంటున్నాడు. సో ఫస్ట్ హెచ్కి ఎఫ్కి మధ్యలో చూడండి, హెచ్కి ఎఫ్కి మధ్యలో చూస్తే హెచ్ లెస్ దాన్ ఎఫ్ అవుతుందా? సో చూడండి, హెచ్కి ఎఫ్కి మధ్యలో ఒక లెస్ దాన్ సింబల్ ఉండాలి, అట్లీస్ట్ ఒక లెస్ దాన్ సింబల్ ఉందా? లేదు, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి క్యాన్సల్. నెక్స్ట్ వైకి ఎస్కి మధ్యలో వై లెస్ దాన్ ఎస్ అంటున్నాడు. సో చూడండి, మరి ఎస్కి వైకి తీసుకున్నప్పుడు లెస్ దాన్ సింబల్ కనిపిస్తుందా? సో వై నుంచి ఎస్కి తీసుకున్నప్పుడు లెస్ దాన్ ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడున్న వై లెస్ దాన్ ఎస్ని మన కంఫర్ట్ లెవెల్లోకి మార్చుకుంటే ఎస్ గ్రేటర్ దాన్ వై అవుతుంది. ఎందుకంటే జస్ట్ ఎలిమెంట్స్ని రివర్స్ చేస్తున్నాం, అప్పుడు సింబల్ కూడా రివర్స్ అవుతుంది కాబట్టి సో ఇలా రాసుకుంటున్నా. ఎందుకంటే ఎస్ నుంచి వైకి రిలేషన్ ఇక్కడ ఉంది కాబట్టి. సో ఇక్కడేమిచ్చాడు, వై నుంచి ఎస్కి ఇచ్చాడు, ఇలా నేను చేంజ్ చేశా. ఇప్పుడు ఎస్ గ్రేటర్ దాన్ వై అన్నాడు కదా, సో ఎస్ గ్రేటర్ దాన్, ఎస్ నుంచి వైకి అట్లీస్ట్ ఒక గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి, ఉందా? ఉంది కాబట్టి సెకండ్ వన్ ట్రూ అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ ముందు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, మరి గ్రేటర్ దాన్ తర్వాత ఉంది కదా, మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అవ్వాలి అని కొంతమందికి అనిపించవచ్చు. కానీ ఈ రెండిట్లలో బిగ్గర్ వన్ ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి గ్రేటర్ దాన్కి ఈ రెండు సింబల్స్కి మధ్యలో రిలేషన్ తీసుకునేటప్పుడు ఏది పెద్ద సింబల్ అవుతుంది అని చూస్తే గ్రేటర్ దాన్ అనేది బిగ్గర్ సింబల్. ఓకే, ఎందుకంటే ఎస్కి టీకి మధ్యలో ఎస్ సమ్ టైమ్స్ గ్రేటర్ దాన్ టీ, ఎస్ సమ్ టైమ్స్ ఈక్వల్ టు టీ కదా. సో కాబట్టి ఆ ఉద్దేశంలో మనము ఎస్ గ్రేటర్ దాన్ వై అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే, ఇది బేసిక్ కాన్సెప్ట్లో క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత డబ్ల్యూ లెస్ దాన్ టీ అంట. డబ్ల్యూకి టీకి మధ్యలో డబ్ల్యూ లెస్ దాన్ టీ అని అన్నాడు, మరి డబ్ల్యూ నుంచి తీసుకోండి, టీకి లెస్ దాన్ సింబల్ ఉందా? అన్నీ గ్రేటరే ఉంది కదా, సో కాబట్టి ఇది కూడా క్యాన్సల్. నెక్స్ట్ టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అన్నాడు. టీకి ఎఫ్కి చూడండి, సో ఇక్కడ చూడండి టీకి ఎఫ్కి మధ్యలో చూస్తున్నా, టీకి ఎఫ్కి మధ్యలో చూస్తే ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో స్టార్ట్ విత్ టీ కదా, ఇక్కడ మనకు లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అని రాసుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఎఫ్తో స్టార్ట్ అయింది, మనకు కంఫర్ట్ లెవెల్లోకి మార్చుకుంటున్నాం. అప్పుడు ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ ఉందా? లేదు, ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉంది, కామన్గా సింబల్ కాబట్టి ఇది కూడా క్యాన్సల్ అవుతుంది. ఓకే రైట్, ఇప్పుడు ఏంటి అని అంటే ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్ అని చెప్పి చెప్తున్నా. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ ఏముంది అని అంటే వై లెస్ దాన్ ఓ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఈక్వల్ టు యూ గ్రేటర్ దాన్ ఎల్ గ్రేటర్ దాన్ పి అని చెప్పి ఉందండి. నౌ కమింగ్ టు ద కంక్లూజన్స్, ఇక్కడ 4 కంక్లూజన్స్ ఉన్నాయి, ఏ కంక్లూజన్ ట్రూ అనేది ఐడెంటిఫై చేయాలి. సో వై గ్రేటర్ దాన్ ఎల్ అంట,
వైకి ఎల్కి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి. వై ఇక్కడ ఉంది, ఎల్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఒక గ్రేటర్ దాన్ సింబల్ అన్నా కనిపించాలి. అంటే కామన్గా ఉండాల్సినవి గ్రేటర్ దాన్ సింబల్సే. ఇక్కడ లెస్ దాన్ ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి దెర్ ఈజ్ నో రిలేషన్ అని చెప్తాం. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే రెండు ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్షిప్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ సింబల్స్ కనుక ఉంటే సింపుల్గా దెర్ ఈజ్ నో రిలేషన్ అని చెప్తాం. ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు రిలేషన్ ఫామ్ అవ్వదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఓ ఈజ్ ఈక్వల్స్ టు పి అంట. ఓ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అవ్వాలి అని అంటే కామన్గా ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ మాత్రమే ఉండాలి. ఉందా? లేదు, క్యాన్సల్. జీ ఈజ్ ఈక్వల్స్ టు వై అంట. జీకి వైకి మధ్యలో కూడా ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అవ్వాలి అని అంటే కామన్గా ఈజ్ ఈక్వల్స్ టు సింబలే ఉండాలి. ఉందా? లేదు, క్యాన్సల్. నెక్స్ట్ ఏం చేద్దాము అని అంటే మరి కే గ్రేటర్ దాన్ పి అన్నాడు. కేకి పీకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి. కేకి పీకి మధ్యలో కామన్గా ఓన్లీ గ్రేటర్ దాన్ సింబలే రావాలి. ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఉంది కదా. సో గ్రేటర్ దాన్ సింబల్ కామన్గా ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ట్రూ అండి. ఓకేనా? ఫోర్త్ వన్ ఈజ్ ట్రూ. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందనంటే ఓన్లీ కంక్లూజన్ ఫోర్త్ ఈజ్ కరెక్ట్. రైట్. నెక్స్ట్. సో తర్వాత క్వశ్చన్ చూస్తే ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ వి గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ గ్రేటర్ దాన్ సి లెస్ దాన్ జీ అంటున్నాడు. సో కంక్లూజన్ చూడండి. ఇప్పుడు యూ గ్రేటర్ దాన్ జీ అంట. యూ గ్రేటర్ దాన్ జీ అవుతుందా? యూ ఇక్కడ ఉంది, యూ ఇక్కడ ఉంది, జీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఓన్లీ గ్రేటర్ దాన్ సింబలే కనిపించాలి. ఓన్లీ గ్రేటర్ దాన్ సింబల్ కనిపించాలి. ఉందా? ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ లెస్ ఉంది. రెండు ఆపోజిట్ సింబల్స్ కాబట్టి దేర్ ఈజ్ నో రిలేషన్ అని చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు ఎన్కి హెచ్కి మధ్యలో రిలేషన్ ఫామ్ చేయమంటున్నాడు. ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఎక్కడ ఉంది, ఇక్కడ. హెచ్ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఎన్కి హెచ్కి మధ్యలో మనకి రిలేషన్ ఫామ్ అయిందా? ఎస్, కామన్గా ఈజ్ ఈక్వల్స్ టు సింబలే ఉంది కాబట్టి సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అనేది ట్రూ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ సి గ్రేటర్ దాన్ వి అంట. సికి వికి మధ్యలో రిలేషన్ చూడండి. సి గ్రేటర్ దాన్ వి అంట. ఇక్కడ చూడండి, వి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఎలిమెంట్స్ని చెక్ చేస్తున్నప్పుడు వి గ్రేటర్ దాన్ సి ఉంది కానీ సి గ్రేటర్ దాన్ వి అని ఉందా? లేదు కాబట్టి క్యాన్సల్. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. ఆర్కి హెచ్కి మధ్యలో చూసేటప్పుడు కామన్గా ఈజ్ ఈక్వల్స్ టునే ఉండాలి. కానీ ఒక గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇది కూడా వర్కౌట్ అవ్వదు. ఒక గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ట్రూ అవ్వాలి అని అంటే అది ఈజ్ ఈక్వల్స్ టు మాత్రమే కనిపించాలి కామన్గా. ఓకేనా? రైట్. సో కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. సో రెండోది మాత్రమే ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూస్తే స్టేట్మెంట్స్లో z గ్రేటర్ దాన్ m ఈజ్ ఈక్వల్స్ టు a లెస్ దాన్ u గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు j గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు l ఈజ్ ఈక్వల్స్ టు d అని ఉందండి. సో ఇప్పుడు నెక్స్ట్ కంక్లూజన్ చెక్ చేద్దాం. u గ్రేటర్ దాన్ m, a ఈజ్ ఈక్వల్స్ టు g, సో g లెస్ దాన్ d, a గ్రేటర్ దాన్ z అన్నాడు. ఈ 4 కంక్లూజన్స్లో ఏ కంక్లూజన్ ట్రూ అవుతుందో చెక్ చేయాలి. ఫస్ట్ యూకి ఎంకి మధ్యలో చెక్ చేయండి. u గ్రేటర్ దాన్ m అంట. m నుంచి చూడండి యూకి గ్రేటర్ దాన్ సింబల్ ఉందా? అయితే ఇక్కడ ఏం చేయండి అని అంటే దీన్ని మీరు u గ్రేటర్ దాన్ m ఉంది కదా, మనకి ఇక్కడ mతో యూకి రిలేషన్ ఇలా m టు u ఉంది, కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి దీన్ని చేంజ్ చేసుకోండి. ఏమని? m లెస్ దాన్ u అని చేంజ్ చేసుకోండి. సో ఎలిమెంట్స్ని సింబల్స్ని చేంజ్ చేస్తున్నా. ఓకే, రైట్. ఇప్పుడు m లెస్ దాన్ u అంటే mకి యూకి మధ్యలో చూసినప్పుడు లెస్ దాన్ సింబల్ ఉందా లేదా? ఉంది. కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. ఇలా మనకి కంఫర్ట్ లెవెల్లోకి మార్చుకుంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ అంట. ఏకి జీకి మధ్యలో ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఉండాలి. ఉందా? లేదు. రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సల్. జీకి డీకి మధ్యలో జీ లెస్ దాన్ డి అంట. జీ లెస్ దాన్ డి ఉందా? సో జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి ఉంది కానీ లెస్ దాన్ లేదు కాబట్టి క్యాన్సల్. ఏ గ్రేటర్ దాన్ జెడ్ అంట. ఏకి జెడ్కి మధ్యలో
గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి. చూడండి జెడ్ గ్రేటర్ దాన్ ఏ ఉంది కానీ ఏ గ్రేటర్ దాన్ జెడ్ ఉందా అంటే లేదు, కాబట్టి క్యాన్సల్. ఇప్పుడు ఏంటి, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని చెప్తున్నా. ఓకేనా, రైట్. ఇలా సింపుల్ అండి. ఈ రెండిటికి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కామన్గా సింబల్ ఉంటే ఓకే, లేదంటే ఫాల్స్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు సెట్ బేస్డ్ వచ్చాయండి. సో స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఏ లెస్ దాన్ క్యూ, క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ లెస్ దాన్ టీ అని అన్నాడు. సో ఇక్కడ సెట్ బేస్డ్ లాగా మనకి ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఇప్పుడు చూడండి టీ లెస్ దాన్ ఈ అట. టీ లెస్ దాన్ ఈ అంటే ఈకి టీకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉందా? చూడండి ఇక్కడ టీ లెస్ దాన్ అంటే దీన్ని మనము మారుస్తాం. ఏమని మార్చవచ్చు, ఈ గ్రేటర్ దాన్ టీ అని మారుస్తాం. వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ దట్ కంక్లూజన్ మనం మార్చుకోవాలి. మీనింగ్ చేంజ్ అవ్వకుండా మార్చాలి. ఒకవేళ నువ్వు కనుక ఈ లెస్ దాన్ టీ అని ఇలా రాసి రెండు కంక్లూజన్స్ సేమ్ అంటే తప్పిది. ఎందుకంటే నువ్వు ఈనిటి తీసుకొచ్చినావంటే సింబల్ కూడా మారాలి. ఓకేనా, సింబల్ మారాలి. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టీ లెస్ దాన్ ఈ అన్నాడు, దాన్ని నేను ఈ గ్రేటర్ దాన్ టీగా మార్చా. ఇప్పుడు ఈ గ్రేటర్ దాన్ టీ అవుతుందా? కావట్లేదు. ఈకి టీకి మధ్యలో లెస్ దాన్ ఉంది కాబట్టి క్యాన్సల్ ఇది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అట. ఏకి ఎక్స్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏకి ఎక్స్కి మధ్యలో ఏ ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది. ఈ ఏకి ఎక్స్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కామన్గా ఒక మనకి రిలేషన్ అవసరం. అప్పుడు చూడండి ఇగో ఏ ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది. సో మళ్ళీ ఏకి క్యూ, క్యూకి ఎక్స్ ఈ రిలేషన్ ఉంది కదా. సో ఇది కామన్ రిలేషన్ అన్నట్టు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఏకి ఎక్స్కి మధ్యలో కామన్ పర్సన్ ఎవరు అని అంటే క్యూ. ఇప్పుడు ఏకి ఎక్స్కి రిలేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అవుతుందా? మరి ఇక్కడ లెస్ దాన్ ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ట్రూ కాదు కదా. సో కాబట్టి ఇది కూడా క్యాన్సల్ చేస్తున్నా. అప్పుడు ఏంటి, నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని చెప్తాం. ఆప్షన్ 1లో ఉంది. ఓకేనా, 1 కానీ 2 కానీ ట్రూ కావు, అవి రెండు కూడా ట్రూ కావు అని అంటున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. స్టేట్మెంట్లో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్స్ టు ఏ గ్రేటర్ దాన్ జెడ్ లెస్ దాన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఓ అంటున్నాడు. ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాము. ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అంట. ఎఫ్కి డికి మధ్యలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉందా లేదా చూడండి. ఎఫ్కి డికి మధ్యలో చూస్తే అట్లీస్ట్ ఒక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ డి లెస్ దాన్ ఓ అంట. డికి ఓకి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది. రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి కాబట్టి సింప్లీ దేర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ డి అండ్ ఓ. కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని చెప్తాం. సో ఆప్షన్ 1 ఈజ్ ట్రూ అండి. ఓకే, రైట్. అంతే, చాలా సింపుల్ ఇన్ఈక్వాలిటీస్. జనరల్గా మనం చూస్తే మాత్రం చాలా టఫ్ ఉందని అనుకుంటాం, కానీ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఉంది. బి గ్రేటర్ దాన్ ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి గ్రేటర్ దాన్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ లెస్ దాన్ ఎం. సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, బి గ్రేటర్ దాన్ ఎల్ అట. బీకి ఎల్కి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి. అట్లీస్ట్ ఒక గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి. ఉందా అని అంటే ఉంది. కామన్గా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. నెక్స్ట్ పి ఈజ్ ఈక్వల్స్ టు కే అట. పీకి కేకి మధ్యలో ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఉందా? గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి క్యాన్సల్ కాదు. ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అవ్వాలి అని అంటే కామన్గా ఈజ్ ఈక్వల్స్ టు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఎఫ్ గ్రేటర్ దాన్ కే అండి. ఎఫ్కి కేకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి. ఉందా లేదా చెక్ చేద్దాం. ఎఫ్ చూడండి, ఇక్కడ ఎఫ్కి కేకి మధ్యలో చూడండి అట్లీస్ట్ ఒక గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి. ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కాబట్టి థర్డ్ వన్ కూడా ట్రూ అవుతుంది. థర్డ్ వన్ కూడా ట్రూ. ఎల్ లెస్ దాన్ ఎం అండి. ఎల్కి ఎంకి మధ్యలో లెస్ దాన్ ఉండాలి. ఎల్ ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. కామన్గా లెస్ దాన్ సింబల్ ఉందా?
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు ఉంది. సో ఒక్క లెస్ దాన్ సింబల్ ఉన్నా చాలు, ఎందుకంటే ఈ 3 సింబల్స్లో బిగ్గర్ వన్ ఏది, ఇదే బిగ్గర్ వన్ కాబట్టి ఆల్వేస్ లెస్ దాన్ ట్రూ అవుతుంది. సో ఎల్ లెస్ దాన్ ఎం అనేది ట్రూ. సో ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ 3 కూడా ట్రూ అయినాయి. ఓకే, సో కంక్లూజన్ 1 అండ్ 3 అండ్ 4 ఫాలోస్. ఓకేనా, సో ఇది ఫాలో అవుతుంది. క్లియర్, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, స్టేట్మెంట్లో డి లెస్ దాన్ వై గ్రేటర్ దాన్ ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ ఓ లెస్ దాన్ సి అట. ఇప్పుడు కంక్లూజన్స్ చెక్ చేయండి. డి లెస్ దాన్ ఓ, ఈ గ్రేటర్ దాన్ సి అంట. డికి ఓకి మధ్యలో చెక్ చేసినప్పుడు డికి ఓకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉండాలి, ఉందా? లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఎప్పుడైతే 2 ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయో సింప్లీ దీన్ని క్యాన్సల్ చేయండి, ఎందుకంటే రిలేషన్ ఫామ్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్ ఈ గ్రేటర్ దాన్ సి అంట. ఈ గ్రేటర్ దాన్ సి అని అంటే ఈ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉందండి. ఈ రెండింటికి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉందా? ఇక్కడ కూడా ఆపోజిట్ సింబల్సే ఉన్నాయి. వెన్ ఎవర్ ద ఆపోజిట్ సింబల్స్ ఆర్ దేర్ సింప్లీ బోత్ రాంగ్ అని చెప్పండి. సో అక్కడ 2 కూడా రాంగ్ అయినాయి. నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పి చెప్తున్నా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ స్టేట్మెంట్ ఉంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు యూ గ్రేటర్ దాన్ వి గ్రేటర్ దాన్ ఈ లెస్ దాన్ జెడ్ లెస్ దాన్ క్యూ. సో సింప్లీ కంక్లూజన్స్ చెక్ చేద్దాం. యూ గ్రేటర్ దాన్ ఈ అంట. యూకి ఈకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి, కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. సో ఇందులో మనం రాయడానికి చేయడానికి ఏం లేదు, జస్ట్ సింబల్స్ని ఐడెంటిఫై చేయడమే, గుర్తుపెట్టుకోండి. సో చూసి ఆ సింబల్స్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ అకార్డింగ్ టు ద అక్కడ ఉన్నటువంటి సింబల్ ఎలిమెంట్ ఆధారంగా చేస్తాం, అంతే. సో నెక్స్ట్ క్యూ గ్రేటర్ దాన్ వి అంట. సో క్యూ గ్రేటర్ దాన్ వి, వి ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. అప్పుడు నేను ఏం చేస్తా అంటే వి నుంచి క్యూకి తీసుకునేటప్పుడు స్టార్ట్ విత్ వితో చేయాలి కాబట్టి వి లెస్ దాన్ క్యూ అని చెప్పి రాస్తా. ఓకేనా, వి లెస్ దాన్ క్యూ. ఇప్పుడు చూడండి, వి లెస్ దాన్ క్యూ అవుతుందా? వి గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది, 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సింప్లీ రాంగ్ అని చెప్పండి. తర్వాత ఎల్ లెస్ దాన్ వి అంట. ఎల్కి వికి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉందా? లేదు, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి క్యాన్సల్ ఇది. ఈ ఈక్వల్ టు ఎల్ అంట. సో ఈకి ఎల్కి మధ్యలో ఈక్వల్ టు ఒకటే ఉండాలి, లేదు కాబట్టి క్యాన్సల్. ఇప్పుడు ఏంటి? ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని చెప్తున్నా. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత చూడండి, స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, ఎన్ గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో ఈ విధంగా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఎందుకు అని అనుకుంటారు. ఇక్కడ కామా కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి, కామా కూడా ఉంది. స్టేట్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ కాకుండా డబల్ స్టేట్మెంట్తో వస్తుంది. డబల్ స్టేట్మెంట్తో వచ్చినప్పుడు రిలేషన్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇప్పుడు చూద్దాం, ఇక్కడ కంక్లూజన్స్ చెక్ చేస్తే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అంట. ఎం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ రెండింటికి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కామన్గా ఒక వ్యక్తి కావాలి కదా, దట్ ఈజ్ క్యూ. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో చూడండి, ఎం ఇప్పుడు ఈ కామన్గా ఉన్న ఈ రెండింటిని 2 ఇండివిజువల్ స్టేట్మెంట్ని సింగిల్ స్టేట్మెంట్గా రాస్తా. ఎలా అనంటే ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ క్యూ కాబట్టి క్యూ లెస్ దాన్ ఎన్ అని రాయొచ్చు కదా, రాయొచ్చు. సో ఇది కొత్త స్టేట్మెంట్. ఇప్పుడు ఎన్కి ఎమ్కి మధ్యలో చూడండి 2 ఆపోజిట్ సింబల్స్ కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అవుతుంది, ట్రూ అంటే ట్రూ అవుతుందా? మరి ఇది కాదు. సో ఈ కంక్లూజన్ ఫాల్స్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇక్కడ క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంట. సో క్యూకి ఆర్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయండి, రెండింటికి మధ్యలో. చేసేటప్పుడు ఒకసారి చూస్తే క్యూకి ఆర్కి మధ్యలో మీరు చూడండి 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కదా. వెన్ ఎవర్ ఆపోజిట్ సింబల్స్ ఆర్ దేర్ సింప్లీ రాంగ్ అని చెప్పండి, అయిపోయింది. సో నెక్స్ట్ ఎం గ్రేటర్ దాన్ ఎల్ అంట. ఎంకి ఎల్కి మధ్యలో తీసుకుంటే
ఎల్కి ఎంకి మధ్యలో తీసుకోండి, ఎం గ్రేటర్ దాన్ ఎల్ అన్నాడు. ఇప్పుడు నేను ఈ కంక్లూజన్ని మారుస్తా, ఈ కంక్లూజన్ని మార్చి ఏమని రాస్తానంటే ఎల్ లెస్ దాన్ ఎం అని రాస్తా, ఎల్ లెస్ దాన్ ఎం అని రాస్తా. సో మీనింగ్ మారకుండా ఇలా రాయాలి, మనం మీనింగ్ మారకుండా రాస్తా. ఎల్ లెస్ దాన్ ఎం అని అంటే ఇప్పుడు చూడండి ఎల్కి ఎంకి మధ్యలో చూస్తే లెస్ దాన్ సింబల్ ఉందా? కామన్గా ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ట్రూ కదా, థర్డ్ వన్ ఈజ్ ట్రూ, అవునా కదా? రైట్. నెక్స్ట్ తర్వాత ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అండి. ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అంటే ఎల్ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఆ రెండింటికి రిలేషన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలనంటే ఇవి ఇలా కంటిన్యూషన్లో తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఎన్కి ఎల్కి మధ్యలో రిలేషన్ తీసుకొచ్చేటప్పుడు కామన్గా ఎవరున్నారు? మరి మళ్ళీ క్యూనే ఉంటాడు, ఇక్కడ క్యూనే ఉన్నాడు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? అయితే ఎమ్ పక్కన క్యూ ఉన్నాడు, ఎన్ పక్కన క్యూ ఉన్నాడు, ఈ ఇద్దరికి మధ్యలో రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి. ఆల్రెడీ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు ఎన్కి ఎల్కి మధ్యలో రిలేషన్ ఫామ్ అవుతుందా అంటే రిలేషన్ అస్సలు ఫామ్ అవ్వదు. సో కాబట్టి సింప్లీ ఫోర్త్ వన్ కూడా రాంగ్ అని చెప్తాం. మళ్ళీ నువ్వు ఇదంతా కూడా కొత్త స్టేట్మెంట్ లాగా రాసుకోవాల్సిన అవసరం లేదండి, కొత్త స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా నువ్వేం చేయొచ్చు అని అంటే ఇక్కడ ఎమ్కి ఎన్కి మధ్యలో రెండింటికి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి. ఎప్పుడైనా రెండు ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ చూస్తున్నప్పుడు ఆపోజిట్ సింబల్స్ వస్తే అక్కడికే క్లోజ్ కదా, కాబట్టి మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఏంటి? ఓన్లీ 3 ఫాలోస్. సో కంక్లూజన్ 3 ఫాలోస్ అండి, ఓకేనా? రైట్. సో ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్కి వెళ్తున్నా. నెక్స్ట్ చూడండి స్టేట్మెంట్ m less than or equal to a greater than or equal to k greater than or equal to c greater than or equal to e less than r ఉంది. సో ఇప్పుడు కంక్లూజన్ చూడండి, ఈకి ఏకి మధ్యలో ఈ లెస్ దాన్ ఏ అంట, ఈ లెస్ దాన్ ఏ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉందండి. సో ఇప్పుడు మనం కనుక పరిశీలిస్తే నేను ఇక్కడ ఉన్నటువంటి కంక్లూజన్ని మారుస్తా, ఏమని? ఏ గ్రేటర్ దాన్ ఈ అని రాస్తా, ఓకేనా? రైట్. సో ఏ గ్రేటర్ దాన్ ఏ అంట. ఏకి ఈకి మధ్యలో అట్లీస్ట్ ఒక గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి, ఉందా? లేదు, క్యాన్సల్, ఓకేనా? క్యాన్సల్. ఎందుకంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కానీ గ్రేటర్ దాన్ లేదు కాబట్టి క్యాన్సల్. ఏకి ఈకి మధ్యలో ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఉందా? ఏకి ఈకి మధ్యలో కామన్గా ఈజ్ ఈక్వల్స్ టు మాత్రమే ఉండాలి, లేదు కాబట్టి క్యాన్సల్. ఇప్పుడు రెండు కూడా క్యాన్సిల్ అయినాయి. ఏం చేస్తాం మనం? సార్ రెండు క్యాన్సిల్ అయినాయి కాబట్టి నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పి చేస్తాం. కానీ ఈ ఫస్ట్ ఆప్షన్ కనుక ఎంచుకుంటే దట్ ఈజ్ ఫాల్స్ అండి, నైదర్ నార్ కాదు. ఎందుకనంటే ఇక్కడ మీరు చూస్తే ఆన్సర్ అనేది మనకు ఐదర్ ఆర్ అవుతుంది, ఎందుకు అనేది చెప్తా. ఇచ్చిన రెండు కంక్లూజన్స్ ఇండివిజువల్గా ఫాల్స్ అయినాయి, ఓకేనా? ఇచ్చిన రెండు కంక్లూజన్స్ ఫస్ట్ ఫాల్స్ అయినాయి, ఓకే. ఇచ్చిన రెండు కంక్లూజన్స్లో ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉన్నాయి, కంక్లూజన్స్ రెండు ఫాల్స్ అయినాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ రెండు ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి కామన్ రిలేషన్ ఏంటో తీసుకోవాలి. కామన్ రిలేషన్ ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇట్ మీన్స్ ఏంటి అని అంటే సమ్ టైమ్స్ గ్రేటర్ దాన్, సమ్ టైమ్స్ ఈక్వల్ టు అనేది మీనింగ్ అండి, ఓకేనా? ఏ సమ్ టైమ్స్ గ్రేటర్ దాన్ ఈ, ఏ సమ్ టైమ్స్ ఈక్వల్ టు ఈ కదా. సో అప్పుడు ఏ సమ్ టైమ్స్ గ్రేటర్ దాన్ ఈ, ఏ సమ్ టైమ్స్ ఈక్వల్ టు ఈ అంటే మనం ఖచ్చితంగా చెప్తామా అంటే ఖచ్చితంగా చెప్పలేం దాన్ని. అందుకే ఇవి రెండు ఫాల్స్ అయినాయి. డెఫినెట్ కంక్లూజన్స్ కాదు, ఇండెఫినెట్ కంక్లూజన్స్ అవి, అందుకోసం ఫాల్స్ అయినాయి. కానీ ఏ గ్రేటర్ దాన్ ఈ కావచ్చు, ఎందుకంటే సమ్ టైమ్స్ అన్నాం కదా. దీని మీనింగ్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మీనింగ్ ఏది కాబట్టి సో సమ్ టైమ్స్ గ్రేటర్ అవుతుంది, సమ్ టైమ్స్ ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు అనేది మనకు తెలియదు ఎగ్జాక్ట్ టైం అనేది. సో కాబట్టి గ్రేటర్ దెన్ కావచ్చు, ఈక్వల్ టు కావచ్చు, దేర్ ఈజ్ ఎ ఛాన్స్. కాబట్టి ఐదర్ ఆర్ కేస్ అనేది తీసుకోవాలి. ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పి చెప్తాం, ఓకే? ఐదర్ ఆర్ కేస్ తీసుకుంటాం, అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూస్తే స్టేట్మెంట్
సో C is equals to A less than or equal to S less than H less than or equal to I is equals to G. సో కంక్లూజన్ ఏంటి అని అంటే G greater than or equal to S, C less than H అని చెప్పి ఇచ్చాడండి. ఇప్పుడు G greater than or equal to S అంటే చూడండి Gకి Sకి మధ్యలో G ఇక్కడ ఉంది, S ఇక్కడ ఉందండి. సో కామన్గా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. అప్పుడు నేను దీన్ని S నుంచి Gకి తీసుకునే విధంగా రాస్తా. అప్పుడు S లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు G అనే మీనింగ్లో రాయొచ్చు కదా, రాయొచ్చు. ఇప్పుడు S లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాత్రమే ఉండాలి, ఉందా లేదా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు, లెస్ దాన్ కూడా ఉంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్లో ఏది పెద్దదంటే ఈ లెస్ దాన్ పెద్దది. అప్పుడు ఇది తప్పు అవుతుంది. ఓకేనా, తప్పు అవుతుంది. నెక్స్ట్ C లెస్ దాన్ H అంట. Cకి Hకి మధ్యలో చూస్తున్నాం. CH అట్లీస్ట్ ఒక లెస్ దాన్ సింబల్ ఉండాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఉంది కాబట్టి సెకండ్ వన్ ట్రూ అవుతుంది డైరెక్ట్గా. సో సెకండ్ వన్ ట్రూ, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. సో ఫోర్త్ వన్ ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అని చెప్తాము. ఇక్కడ తీర్మానం 2 మాత్రమే అనుసరిస్తుంది అని అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్లో Z లెస్ దాన్ X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు U ఈజ్ ఈక్వల్స్ టు Y లెస్ దాన్ V లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు W. ఇప్పుడు కంక్లూజన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ V గ్రేటర్ దాన్ U అంట. Vకి Uకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉందా? దట్ ఈజ్ V గ్రేటర్ దాన్ U కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని U నుంచి Vకి తీసుకునేటప్పుడు నేను U లెస్ దాన్ Vగా రాసుకుంటున్నా. ఈ కంక్లూజన్ని ఇలా రాయొచ్చా? తప్పకుండా రాయొచ్చు. ఎందుకంటే చేంజింగ్ మీనింగ్ చేంజ్ అవ్వకుండా రాసుకుంటే ఓకే. ఇప్పుడు U లెస్ దాన్ V అవుతుందా లేదా? అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. నెక్స్ట్ Z గ్రేటర్ దాన్ X అంట. Zకి Xకి మధ్యలో గ్రేటర్ దాన్ ఉందా? లెస్ దాన్ ఉంది కాబట్టి క్యాన్సల్. X లెస్ దాన్ Y అంట. X Y మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉందా? లేదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి క్యాన్సల్. Y గ్రేటర్ దాన్ M Y గ్రేటర్ దాన్ W అంట. Yకి Wకి మధ్యలో లెస్ దాన్ సింబల్స్ ఉన్నాయి, గ్రేటర్ దాన్ లేదు కాబట్టి ఇది కూడా క్యాన్సల్. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అండి. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని చెప్పి చెప్తాం. ఓకేనా, రైట్. ఇలాగా డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో స్టేట్మెంట్స్ ఆర్ లెస్ దాన్ S less than or equal to T less than or equal to U is equals to V greater than W greater than X. సో ఇప్పుడు కంక్లూజన్ చూడండి, S is equals to V greater than S అంటున్నాడు. Sకి Vకి మధ్యలో రిలేషన్ ఏంటో చూడండి. ఇక్కడ S ఉంది, ఇక్కడ V ఉంది. కామన్గా ఈజ్ ఈక్వల్స్ టు మాత్రమే ఉండాలి. ఉందా? లేదు, తప్పు. సో ఓన్లీ ఈజ్ ఈక్వల్స్ టు ఉంటేనే S ఈజ్ ఈక్వల్స్ టు V ట్రూ అవుతుంది. నెక్స్ట్ V గ్రేటర్ దాన్ S అంట. V గ్రేటర్ దాన్ S అంటే ఇప్పుడు మనకి S నుంచి తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని నేను రివర్స్లో రాస్తా. ఏమని? S లెస్ దాన్ V అని రాస్తా. మీనింగ్ చేంజ్ అవ్వకుండా రాస్తా. మరి ఇప్పుడు చూడండి, S లెస్ దాన్ V ట్రూ అవుతుందా? S లెస్ దాన్ V అనేది అది కూడా కాదు, క్యాన్సల్. ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కానీ లెస్ దాన్ లేదు కదా. ఓకే, ఇప్పుడు ఇలా చూడగానే రెండు కూడా రాంగ్ అయినాయి. మనకేమనిపిస్తుంది? బోత్ ఫాల్స్ అని అనుకుంటాం. నన్ ఆఫ్ దీస్ అని చెప్తాం, లేదా నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 అని ఆన్సర్ పెడతాము. కానీ మీకు ఎక్కడైనా ఆప్షన్లో ఉందా నన్ ఆఫ్ దీస్ అనేది? లేదు. ఎందుకు? ఈ రెండు కూడా ఫాల్స్ అయినాయి. ఎప్పుడైతే రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అవుతాయో వీ హ్యావ్ టు చెక్ ద ఐదర్ ఆర్ కేస్ అండి. ఐదర్ ఆర్ కేస్ని చెక్ చేయాలి. చూడండి, రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అవ్వాలి. ఇచ్చిన రెండు కంక్లూజన్స్లో ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉండాలి. ఎస్వి రెండు ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉన్నాయి. దెన్ ఇప్పుడు ఏం చేస్తాము అనంటే ఐదర్ ఆర్ కేస్ని మనం తీసుకుంటాం. అప్పుడు కామన్గా కూడా ఏముండాలి అనంటే ఒక ఈక్వల్ టు ఉండాలి. సో కాంబినేషన్ ఉండాలి, కాంబినేషన్ తీసుకుంటాం. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు లెస్ దాన్ ఉంది, ఈ రెండింటికి మధ్యలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాంబినేషన్ ఉంది కాబట్టి ఐదర్ ఆర్ కేస్, ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 అని చెప్పి తీసుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత స్టేట్మెంట్ చూడండి, E less than T greater than T is equals to D less than or equal to Q greater than Z is equals to G. సో కంక్లూజన్ చూడండి, T less than Q, Z greater than T అండి. ఇప్పుడు వీటికి మధ్యలో రిలేషన్ ఏంటో చూద్దాం. Tకి Gకి మధ్యలో T ఇక్కడ ఉంది, G ఇక్కడ ఉంది.
సో లెస్ దాన్ సింబల్ ఉండాలి, లెస్ దాన్ సింబల్ ఉందా, రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి కాబట్టి క్యాన్సల్. జెడ్ గ్రేటర్ దాన్ డి అట, జెడ్కి డీకి మధ్యలో తీసుకునేటప్పుడు రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా క్యాన్సల్ అండి. ఎప్పుడైతే ఆపోజిట్ సింబల్స్ ఉంటాయో అప్పుడు సింప్లీ నైదర్ నార్ ఆన్సర్ పెట్టేస్తున్నాయిగా, ఎందుకంటే రెండు కూడా ఫాల్స్ అయినాయి, రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి నేను నైదర్ ఆన్సర్ పెడుతున్నా. ఓకే రైట్, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్లో కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ గ్రేటర్ దాన్ టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ అన్నాడు. కంక్లూజన్స్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఎల్ గ్రేటర్ దాన్ జెడ్ గ్రేటర్ దాన్ వి. కంక్లూజన్స్ కూడా మనకు స్టేట్మెంట్ల లాగా 3 కాంబినేషన్లో ఇచ్చాడండి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దీన్ని చూడండి, ఇది ట్రూనా ఫాల్సా చూద్దాం. ఎల్ జెడ్ వి ఈ మూడింటికి మధ్యలో ఎల్ గ్రేటర్ దాన్ జెడ్ అవుతుందా కాదా, అవుతుంది. జెడ్ గ్రేటర్ దాన్ వి అవుతుందా కాదా, అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. అయితే మీకు డౌట్ వస్తుంది, కామన్గా మధ్యలో టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా అని అంటే గ్రేటర్ దాన్కి మధ్యలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఈ మూడిట్లలో సింబల్ ఏది పెద్దది, గ్రేటర్ దానే కదా. సో కాబట్టి ట్రూ. నెక్స్ట్ కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ గ్రేటర్ దాన్ జెడ్ అంటున్నాం. కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ, కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అవుతుందా? ఫస్ట్ చూడండి, కేకి టీకి మధ్యలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అవుతుందా? కాదు, ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కాబట్టి ఇది క్యాన్సల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఈజ్ ఈక్వల్స్ టు కే అంట. ఎక్స్కి టీకి కేకి మధ్యలో కామన్గా ఓన్లీ ఈజ్ ఈక్వల్స్ టు ఉంటేనే ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అవుతుంది కాబట్టి లేదు, క్యాన్సల్. నెక్స్ట్ ఆర్ గ్రేటర్ దాన్ వి గ్రేటర్ దాన్ కే అట. ఆర్ గ్రేటర్ దాన్ ఓకే వి, ఆర్ గ్రేటర్ దాన్ వి అవుతుందా? అవుతుంది. మరి వి గ్రేటర్ దాన్ కే అవుతుందా అంటే కేకి వికి చెక్ చేసేటప్పుడు మనకు అన్నీ కూడా ఏమున్నాయి, సింబల్స్ అనేవి రివర్స్లో ఉన్నాయి. అప్పుడు కే గ్రేటర్ దాన్ వి అవుతుంది, ఇక్కడ కే గ్రేటర్ దాన్ వి అవుతుంది, కానీ వి గ్రేటర్ దాన్ కే అవుతుందా? కావట్లేదు కాబట్టి ఇది కూడా క్యాన్సల్. సో ఏమంటాం, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దామండి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ ఈజ్ ఈక్వల్స్ టు సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. సో కంక్లూజన్స్ చూడండి, ఫస్ట్ వన్ టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ, సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని చెప్పి ఉంది. ఇప్పుడు దీంట్లో ఏది ట్రూ ఏది ఫాల్స్, సింపుల్ ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ని తీసుకోండి, యూ విల్ గెట్ ద క్లారిటీ. టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అట. టీ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది. టీకి డబ్ల్యూకి మధ్యలో చూడాలి, అప్పుడు నేను దీన్ని మీనింగ్ మారుస్తా. డబ్ల్యూ మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అవుతుంది. డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అవుతుందా కావట్లేదా? డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. నెక్స్ట్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అంట. సికి ఎంకి మధ్యలో చెక్ చేయండి, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సల్, సింపుల్. రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సల్ చేస్తున్నా, కంక్లూజన్ 1 ట్రూ అవుతుంది. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని చెప్తున్నాం. ఓకేనా? రైట్, నెక్స్ట్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది, ఏంటి అని అంటే స్టేట్మెంట్ పి గ్రేటర్ దాన్ జెడ్, సెట్ వైజ్గా ఉంది చూడండి. పి గ్రేటర్ దాన్ జెడ్, ఎన్ లెస్ దాన్ టీ, ఎం గ్రేటర్ దాన్ ఎన్, జెడ్ గ్రేటర్ దాన్ ఎం అని ఉందండి. ఇప్పుడు కంక్లూజన్స్ ఏంటి అని అంటే పి లెస్ దాన్ టీ, ఎన్ లెస్ దాన్ జెడ్, వీటికి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తామో చూడాలి. ఇప్పుడు పి లెస్ దాన్ టీ అంటున్నాడు. పి లెస్ దాన్ టీ అని అంటే పీకి టీకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉండాలన్నట. ఇక్కడ పి ఉంది, ఇక్కడ టీ ఉంది. మరి ఇద్దరిని కలపాలంటే కామన్ రిలేషన్ కావాలి. అంటే కామన్ రిలేషన్ ఏముంటుంది, అయితే జెడ్తో కానీ ఎన్తో కానీ కామన్ రిలేషన్ తీసుకోవాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు జెడ్ ఎన్ ఈ రెండింటికి రిలేషన్ ఉందా? లేదు. ఇక్కడ జెడ్ ఉంది, జెడ్తో ఎమ్తో ఎన్, అంటే మొత్తం రిలేషన్ని ఈ కంప్లీట్ స్టేట్మెంట్ని నువ్వు మళ్ళీ డ్రా చేయాలి. ఓకేనా? కంప్లీట్ రిలేషన్ డ్రా చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ రాస్తా, పి గ్రేటర్ దాన్ జెడ్, జెడ్ గ్రేటర్ దాన్ ఎమ్,
m గ్రేటర్ దాన్ n, n లెస్ దాన్ t. సరిపోయింది. ఇక్కడికి కొత్త స్టేట్మెంట్ వచ్చేసింది. ఇది కొత్త స్టేట్మెంట్. ఇప్పుడు పీకి టీకి మధ్యలో p లెస్ దాన్ t అవుతుందా? p లెస్ దాన్ t, పీకి టీకి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం, ఆపోజిట్ సింబల్స్ వస్తున్నాయి కాబట్టి సింప్లీ దీన్ని క్యాన్సల్ అంటున్నా కదా. రైట్. n లెస్ దాన్ z అండి. n లెస్ దాన్ z అని అంటే nకి zకి మధ్యలో చూడాలి. సో చూడండి, n ఇక్కడ ఉంది, z ఇక్కడ ఉంది. దీన్ని మనం మారుద్దాం. z గ్రేటర్ దాన్ n అంటున్నా. z గ్రేటర్ దాన్ n. zకి nకి మధ్యలో కామన్ రిలేషన్ తీసుకుంటే సెకండ్ వన్ ట్రూనా అంటే సో ఓన్లీ సెకండ్ వన్ ట్రూ అవుతుందండి. ఓకేనా, సెకండ్ వన్ ట్రూ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏమని చెప్తాం, ఓన్లీ 2 ఈజ్ ట్రూ అండి. ఓన్లీ 2 ఈజ్ ట్రూ. ఓకే రైట్, అంతే, చాలా సింపుల్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఇక్కడ w ఈజ్ ఈక్వల్స్ టు h లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు g లెస్ దెన్ c గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు t ఈజ్ ఈక్వల్స్ టు c l గ్రేటర్ దెన్ m అండి. ఇప్పుడు కంక్లూజన్ చూడండి. సో w లెస్ దాన్ t, c గ్రేటర్ దాన్ m. wకి tకి మధ్యలో w లెస్ దాన్ t అంట. ఇక్కడ w ఉంది, ఇక్కడ t ఉంది. ఈ రెండింటికి మధ్యలో లెస్ దాన్ ఉందా? ఓన్లీ లెస్ దానే ఉండాలి. సో ఇక్కడ రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి కాబట్టి క్యాన్సల్. ఇక్కడ c గ్రేటర్ దాన్ m ఉంది. సికి ఎంకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి, ఉంది. అట్లీస్ట్ ఒక గ్రేటర్ దాన్ సింబల్ ఉన్న ట్రూనే. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ అండి. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, థర్డ్ వన్ ఈజ్ ట్రూ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో స్టేట్మెంట్లో x లెస్ దాన్ y, x ఈజ్ ఈక్వల్స్ టు j, y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m, z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు j. సో దాని కంక్లూజన్స్ వచ్చేసి ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు j, m గ్రేటర్ దాన్ z అన్నాడు. ఇప్పుడు ఏది ట్రూ అవుతుందో తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇండివిజువల్గా సెట్ లాగా మనకి ఇచ్చాడు కాబట్టి వీటన్నిటిని కాంబినేషన్లో మనము రాసుకోవాలి. ఓకేనా? రైట్. సో మొత్తం కలిపి ఒక స్టేట్మెంట్ లాగా రాయాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే x లెస్ దాన్ y. సో వైతో కాంబినేషన్ ఏముంది? y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని ఉంది. ఇప్పుడు ఎక్స్తో పాటు x ఈజ్ ఈక్వల్స్ టు j ఉంది కదా. x ఈజ్ ఈక్వల్స్ టు j, నేను ఇటువైపు రాస్తా. చూడండి ఇక్కడ z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకేనా? సో z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు j ఇలా అవుతుంది. ఇప్పుడు ఇది కొత్త స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి y ఈజ్ ఈక్వల్స్ టు j అవుతుందా? jకి yకి మధ్యలో ఓన్లీ ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ అయి ఉండాలి, లేదు కాబట్టి క్యాన్సల్. m గ్రేటర్ దాన్ z అంట. సో m గ్రేటర్ దాన్ z అవుతుందా? ఇక్కడ చూడండి, అన్నిటికీ మధ్యలో కామన్గా గ్రేటర్ దాన్ సింబలే ఉండాలి. అప్పుడు దీన్ని మనం చేంజ్ చేద్దాం. అక్కడ ఉన్నటువంటి కంక్లూజన్ని మనకు అనుకూలంగా రాద్దాం. ఏమని అంటే z లెస్ దాన్ m ఇలా రాయొచ్చు కదా. సో ఇక్కడ ఉన్నటువంటి కంక్లూజన్ని రాయొచ్చు. ఇప్పుడు zకి mకి మధ్యలో ఓన్లీ లెస్ దాన్ సింబలే ఉండాలి, ఒక లెస్ దాన్ సింబల్ ఉంది కాబట్టి ట్రూ. సెకండ్ వన్ ఈజ్ ట్రూ అండి. ఓకేనా? సెకండ్ వన్ ఈజ్ ట్రూ. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సో స్టేట్మెంట్స్ ఉన్నాయి. f లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు h లెస్ దాన్, j గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు v గ్రేటర్ దెన్ e అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ కంక్లూజన్స్ చూస్తే ఫస్ట్ కంక్లూజన్ h లెస్ దాన్ v, j గ్రేటర్ దాన్ e, f లెస్ దాన్ e అని అన్నారు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క కంక్లూజన్ని చెక్ చేద్దాం. సో హెచ్కి వీకి మధ్యలో మనకి లెస్ దాన్ అని ఉంది రిలేషన్. సో ఇక్కడ చూడండి, హెచ్కి వీకి మధ్యలో రిలేషన్ కనుక గమనిస్తే ఈ రెండింటికి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. సో వెన్ ఎవర్ ఆపోజిట్ సింబల్స్ ఉంటే దెర్ ఈజ్ నో రిలేషన్ అని చెప్పేసి చెప్తాం, కాబట్టి రిలేషన్ ఫామ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ చూస్తే జే గ్రేటర్ దాన్ ఈ అన్నారు. సో జేకి ఈకి మధ్యలో గ్రేటర్ దాన్ ఉండాలంట. సో అట్లీస్ట్ ఒక గ్రేటర్ దాన్ ఉండాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఉంది. సో అట్లీస్ట్ ఒక గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి సో జే గ్రేటర్ దాన్ ఈ అనేది ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ ఈ, సో మనకి ఇక్కడ ఎఫ్ లెస్ దాన్ ఈ అంటున్నారు. ఎఫ్కి ఈకి మధ్యలో చూస్తే ఎఫ్కి ఈకి మధ్యలో మనకి లెస్ దాన్, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి. సో కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఓన్లీ సెకండ్ వన్ మాత్రమే ట్రూ, కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 2 ట్రూ అని చెప్పి చెప్తున్నారు. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ స్టేట్మెంట్లో మనకి సి గ్రేటర్ దాన్ యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ లెస్ దాన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఓ గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి అని అన్నారు. ఇక్కడ కంక్లూజన్స్ చూద్దాం. జెడ్ గ్రేటర్ దాన్ వై అన్నారు. సో ఇప్పుడు జెడ్కి వైకి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు జెడ్ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. ఈ రెండు స్టేట్మెంట్స్ సపరేట్ ఉన్నాయి. ఈ రెండింటికి రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కామన్ ఎలిమెంట్ కావాలి. ఇగో ఇక్కడ మనకి ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది. సో అప్పుడు ఏం చేద్దామనంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓ కామన్ ఎలిమెంట్తో మేక్ చేద్దాం. ఓ గ్రేటర్ దెన్ కంటిన్యూషన్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అని కొత్త స్టేట్మెంట్ని ఫామ్ చేసిన. ఇప్పుడు చెక్ చేయండి, జెడ్ గ్రేటర్ దాన్ వై అవుతుందా కాదా? సో ఇక్కడ జెడ్కి వైకి మధ్యలో అట్లీస్ట్ ఒక గ్రేటర్ దెన్ సింబల్ అయినా ఉండాలి. గ్రేటర్ దెన్ సింబల్ ఉంది కదా, కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ అండి. నెక్స్ట్ సి లెస్ దాన్ ఓ అన్నారు. సికి ఓకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉండాలట. ఇక్కడ చూడండి, ఓ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సికి ఓకి మధ్యలో గ్రేటర్ దాన్ అయిపోయింది, ఇక్కడే గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి క్లోజ్గా, ఎందుకంటే లెస్ దాన్ కావాలన్నాడు. గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో కాబట్టి దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ ఎలిమెంట్స్ అని చెప్తున్నా. సో కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ వన్ ట్రూ, కాబట్టి ఆప్షన్ 1లో ఉంది ఓన్లీ కంక్లూజన్ 1 ట్రూ అని ఉందండి. సో ఇవి మనకు ఇన్ఈక్వాలిటీస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.